మీ అక్క నా అత్త అఖిలాండేశ్వరి దేవాని వెంటనే ఇంటికి తిరిగొచ్చేమని చెప్తుంది. అదెలా? నువ్వు అలాగే నోరు తెరుచుకుని నేను చెప్పేది విను. దాన్ని అమల్లో పెట్టు. 120 స్పీడ్తో వెళ్తున్న దేవా 140 స్పీడ్తో తిరిగొచ్చేస్తాడు. ప్లాన్ అర్థమైందా? ఎదురుగా ఉంటే నీ మెదడు మీద ముద్దు పెట్టుకునేదాన్ని. సూపర్ ఐడియా. దెబ్బకి దేవా స్పీడ్కి బ్రేకులు పడతాయి. డన్. పళ్ళు పెట్టినారో, పశువు కుంకుమ పెట్టినారా? పంతులయ్య గారు నమస్కారం. నమస్కారం. రండి, కూర్చోండి అయ్యా, కూర్చోండి. హనుమంతు, అన్ని సిద్ధం చేశారా? అంతా సిద్ధమేనయ్యా. పూలు పళ్ళు పశువు కుంకుమ అన్నీ ఉన్నాయి. మరి అమ్మాయి? అమ్మాయి లోపల ఉంది, ముస్తాబు అవుతుంది పంతులు గారు. ఆహా, మరి మిగతా ఏర్పాట్లు? అన్నీ సిద్ధమేనయ్యా. పెద్దవాడు మా అక్క ఉందగా, అన్నీ సిద్ధం చేసి. మంచిది. అరుగో మాటల్లోనే పెళ్ళారు వచ్చేసారు. నమస్కారం బాబు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. కూర్చోండి అమ్మా, కూర్చో బాబు, ఇలా కూర్చోమ్మా. పంతులు గారు, పెళ్లి కొడుకు పెళ్లి కొడుకోళ్ళ అమ్మగారు. మంచిది. అమ్మాయి, మీరు వెళ్ళి పార్వతిని తీసుకురండి. వెళ్ళండి అమ్మా. బొమ్మలా ఉంది. మా ఇంటికి వచ్చే మహాలక్ష్మిలా ఉంది పార్వతి. కూర్చోమ్మా. అమ్మా, కుంకుమ పెట్టమ్మా. ఒరే, పార్వతి నచ్చిందా? నచ్చిందత్త. అలా ఆడపిల్లలా సిగ్గుపడతావేంట్రా? మా అక్క సిగ్గుపడుతున్నట్టు అనిపిస్తుందా మీకు? పగిలిపోతున్న గుండెను సూత్త తలంచుకున్నది. మీ తమ్ముడిని మీ నాన్నని వదిలేసి వెళ్ళిపోతున్నాను అనుకోవద్దు పార్వతి. అందరం ఇదే ఊళ్ళో ఉంటాం కదా, ఆనందంగా ఉండొచ్చు. అమ్మా, అట్టాగే అత్తని చెప్పమ్మా. పిల్ల బెత్తర చూపులు చూస్తుంది. ఇప్పుడే అంతగా కలుపుకుని మాట్లాడాలంటే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది హనుమంతు. అవునమ్మా.